హన్మకొండ జిల్లా రైతులు మేలైన విత్తనాలను ఎంపిక చేసుకోవాలని, సాగు పద్ధతులను ఎప్పటికప్పుడు వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా తెలుసుకోవాలని తెలిపారు. నూతన పద్ధతుల్లో పంటల సాగు చేయాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ రైతులను కోరారు. హన్మకొండ మండలంలో గల రైతు వేదిక అవగాహన సదస్సులో మాట్లాడుతూ, రైతు నేస్తం కార్యక్రమ ఉద్దేశాలు క్షేత్రస్థాయిలో రైతుల అనుభవాలను ప్రత్యక్షంగా హాజరైన రైతుల అనుభవాలను అడిగి తెలుసుకోవాలన్నారు. ఈ పద్ధతి ద్వారా ఎకరానికి 50,000 నుంచి 60,000 మొక్కలు సాగు చేసినట్లయితే అధికంగా దిగుబడులు సాధించవచ్చని అన్నారు. సేంద్రియ వ్యవసాయంపై పద్మశ్రీ చింతల వెంకటరెడ్డి తమ అనుభవాలను రైతులకు నేరుగా వివరిస్తూ చీడ పిరుగులను తట్టుకునే పలు రకాల ద్రవాణాల గురించి వివరించారు. దేశానికి ప్రపంచానికి ముందుకు తీసుకుపోవచ్చు. ఈ పేటెంట్ అంటే ఎక్కడ వాళ్ళు కూడా మాట్లాడలేదు. ఇప్పుడు 20 తర్వాత జనరల్ అయిపోతుంది ఆ పేటెంట్. కింద 2-3 అడుగుల కింది బట్టి ఏమవుతుందంటే దీని వేరేది పద్మశ్రీ అవార్డు గ్రహీతలు జరుగుతారు. ఒకరు శ్రీ చింతల వెంకటరెడ్డి గారు. మెసేజ్ ఏంటి అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో కొంచెము పత్తి విత్తనాలు అంటే 2 ప్యాకెట్ల బదులు ఒక 4 నుంచి 5 ప్యాకెట్లు కనుక వాడుతుంది. ప్రతిసారి మరి పత్తి దిగుబడిని పెంచాల్సినటువంటి ఆవశ్యకత కొంత మనం మరి ఈ వాతావరణం అంటే వర్షాధారంగా పత్తిని సాగు చేసేటువంటి పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ వర్షాధారంగా పత్తిని సాగు చేసినటువంటి సందర్భంలో మరి అనేకమైనటువంటి ఒడిదుడుకులు అనేటి పత్తి పంటలో మనం మీ అనుభవాల ద్వారా చూస్తా ఉన్నారు. రైతాంగానికి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే వర్షాలు లేట్ అయిన కొద్దీ రైతు లోపల మరి అనేకమైనటువంటి అనుమానాలు, అధైర్యము ఇవన్నీ కూడా తోడైతాయి. కాబట్టి మనం ఈ టైం లోపల మరి కొంత జాగ్రత్తగా వారికి ధైర్యం నింపుకుంటూ ఈ సీజన్ అనేది ఇంకా ఉంది. గ్రామాలకు అంటే ఎక్కువ మొక్కలు ఉండటం వల్ల దిగుబడి ఎక్కువ ఆశించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అది సక్సెస్ కూడా అయ్యింది. ఒక్కొక్క గ్రామం ఒక్కొక్క రైతుతో స్ప్రెడ్ అవుతుంది అది. ఎందుకంటే దీనివల్ల ఏంటంటే చెట్టు బాగా పెంచడం వల్ల బ్రాంచెస్ ఉన్నంత మాత్రాన దిగుబడి రాదు. కాకుండా మొక్కలు అంటే 4 నుంచి 5-6 అంటే 4 ప్యాకెట్లు కూడా ఇస్తాం ఒక్కొక్క రైతు.